ఈరోజు మనం ఓ చక్కటి గురుమహిమ కథ తెలుసుకుందాం. ఒకప్పుడు ఓ బాలుడు అడవిలో తప్పిపోయాడు. చీకటి అయ్యింది. అతనికి భయం వేసింది. అప్పుడు ఓ గుడిలో కొలువు తీరిన ఓ గురువుగారు కనిపించారు. బాలుడు కంటిలో కన్నీళ్లతో అడిగాడు, గురువుగారు, నేను ఇంటికి ఎలా వెళ్తాను? నాకు దారి తెలీదు అని. గురువు మధురంగా నవ్వారు. బాలా, భయపడకు, గాలి వీస్తుంది. దానికి తోడు నీ మనస్సులో భగవంతుడిని ధ్యానం చెయ్యి. గురువు ఓ దీపం వెలిగించి బాలుడి చేతిలో పెట్టారు. ఈ దీపం నీకు దారి చూపుతుంది, కానీ ఒక విషయం గుర్తుంచుకో, మనస్సులో భయానికి స్థానమే లేదు. గురువు మాటకు విశ్వాసం ఉంటే చాలు. బాలుడు దీపంతో నడిచి వెళ్ళాడు. ఆశ్చర్యంగా కొంతసేపట్లోనే అతను ఇంటికి చేరుకున్నాడు. ఈ కథ నుండి మనం ఏం తెలుసుకోవచ్చంటే, గురువు మాట వినినవాడు ఎప్పుడూ దారి తప్పడు. భయాన్ని కదిలించేది శ్రద్ధ, విశ్వాసం మరియు గురువు దీవెన. ఇలాంటివి మర్చిపోకండి. మన జీవితంలో ఒక గురువు ఉండటం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు చెబుతోంది.